హైదరాబాద్ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ఐటీ ఫార్మా హబ్ గా మారింది. ఇప్పుడు సిటీలో వందలాదిగా టెక్స్టైల్ నుంచి కెమికల్ ఇండస్ట్రీస్ వరకు ఉన్నాయి. ఆయా ఇండస్ట్రీలు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇదంతా ఓవైపు. మరోవైపు తక్కువ జీతానికి వచ్చే సెమీ స్కిల్డ్ లేదా అన్స్కిల్డ్ ఉద్యోగుల్ని తీసుకుంటున్నాయి. ఈ విధానమే భారీ ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో వివిధ రకాల పరిశ్రమల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యజమానులు. అధిక లాభాల కోసం లేటెస్ట్ మిషనరీలను ఉపయోగిస్తున్నారు. కానీ వాటిని రన్ చేసే లేబర్ విషయంలో మాత్రం అశ్రద్ధ వహిస్తున్నారు. కొన్ని ఇండస్ట్రీస్ కంపెనీలు స్కిల్ లేబర్ కి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందని చాలా కంపెనీల్లో అన్స్కిల్డ్ లేబర్ ని వాడుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకుంటున్నాయి కంపెనీలు. ఎంప్లాయీస్ గా ఉంటే యూనియన్ వివరాలు ఉండటమే కాకుండా వేతనాలు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులను తీసుకుంటే వారికి పర్మనెంట్ ఉద్యోగులతో పోల్చుకుంటే తక్కువ జీతాలతో పనిచేస్తారని భావిస్తున్నాయి. కనీస అనుభవం లేకపోయినప్పటికీ పరిశ్రమ నిర్వాహకులు డబ్బులు మిగుల్చుకోవడానికి ఈ తరహా పనులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో నిరుద్యోగులు కూడా ఏదైనా చిన్న ఉపాధి మాకు దొరకకపోతుందా అనేటువంటి ఎదురు చూస్తున్న సందర్భంలో దాన్ని అదునుగా భావించి అనేక సంస్థలు, అవి ఫార్మా కంపెనీలు కావచ్చు లేకుంటే మిగతా అన్ని రకాల సంస్థలు కూడా పెద్దగా స్కిల్స్ లేకపోయినా, అంటే ఆ పనికి సంబంధించిన పెద్దగా నైపుణ్యం ఉన్నా లేకపోయినా ఎవరైతే తక్కువలో ఖర్చులో ఎవరైతే పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారో వారిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సంస్థలు అయితే పూర్తిగా వేతనాలు ఇవ్వకుండా, అంటే ఎవరైతే జస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వారు ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు ఏ రంగాలకు వెళ్ళినా కూడా మీకు ఎంత అనుభవం ఉంది అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసము ఉచితంగా పనిచేయడానికి కూడా నేడు అనేక మంది నిరుద్యోగులు 1 నుంచి 2 సంవత్సరాలు, కొంతమంది అయితే 3-4 సంవత్సరాలు కూడా కేవలం వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసి ఇచ్చినప్పుడు కూడా ఆయా సంస్థల్లో పనిచేయడానికి ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఈ సంస్థల యొక్క లాభాలను గడించుకోవడానికి మార్కెట్లో చీప్ లేబర్గా లేదంటే చాలామంది ఉన్నటువంటి పరిస్థితిని అదునుగా తీసుకొని అనేక రకాల, అంటే సెన్సిటివ్ ఏరియాస్లో కూడా ఇవాళ ఫార్మా కంపెనీస్ కావచ్చు రకరకాల అనేక సంఘటనలు చూసినప్పుడు అన్స్కిల్డ్ లేబర్ చేసే చిన్న చిన్న పొరపాట్లతో భారీ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రియాక్టర్ల దగ్గర పనిచేసే క్రమంలో పూర్తిగా అనుభవం ఉన్న వ్యక్తులే పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా జరగకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రియాక్టర్ల దగ్గర పర్యవేక్షకులు ఉన్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పాసమైలారం సిగాచి ఘటన మరవక ముందే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో ఓ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలింది. ఇందులో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నాడు. తమకు కనీస భద్రతా ప్రమాణాలు లేవని కార్మికులు వాపోతున్నారు. ఎవరితోనైనా చెబితే ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయోననే భయాందోళనలో కార్మికులు ఉన్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇక్కడ భువనగిరి ప్రాంతంలో ఒక ఎక్స్ప్లోజివ్ ఆ ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ పట్టణచెరు విషయంలో కావచ్చు, అంటే దాని లోతైన కారణాలు మనకు తెలియవచ్చినప్పటికి కూడా ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే కొంత ఆ పనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో శిక్షణను ఇవ్వకపోవడము కొన్ని రకాల ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. ప్రమాదాలే కాకుండా ఇక్కడ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ అని కూడా అంటాం. కాబట్టి వాటన్నిటిపైన కూడా ప్రభుత్వము పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, అంటే ఏ సంస్థల్లో ఎవరు పనిచేస్తున్నారో ఆయా పనులకి ఎంతటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి వారిని తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సేఫ్టీలు కానీ పర్మిషన్లు కానీ అన్నీ ఉన్నాయా అని ఆలోచించినప్పుడు మనకు ప్రమాదభారిత నష్టం జరుగుతుంది, ప్రభుత్వం పైన భారం తగ్గుతుంది. అదేవిధంగా ఎవరైతే అమాయకులు అవకాశాల కోసము లేదా కొంత ఎక్స్పీరియన్స్ వస్తే మంచి సంస్థలలో మళ్ళీ అవకాశం రావచ్చని ఆశపడి సర్వస్వం కష్టపడి చేస్తున్నప్పటికి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. స్కిల్ లేబర్ లేకపోవడంతో సంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ఇండస్ట్రీలలో తరచూ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. 2 ఏళ్ల క్రితం జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉన్న 3IT ఆర్గానిక్స్ లో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయాడు. అదే ఏడాది స్టాంజా LED కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు మృతి చెందాడు. జైరాల్డ్ స్టీల్స్ లో సిలిండర్ బ్లాస్ట్ అయ్యి గణేష్ ప్రసాద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. RS పాలిమర్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. అతనికి మిషన్ ఆపరేట్ చేయడంలో ఏమాత్రం అనుభవం లేదని విచారణలో తేల్చారు.
రాష్ట్రంలోని ఇండస్ట్రీలలో 26 లక్షల మందికి పైనే లేబర్ ఉన్నారు. అయితే అందులో స్కిల్ లేబర్ ఎంతమంది అనేది ప్రశ్నార్థకమే. అన్స్కిల్డ్ లేబర్ అయితే తక్కువ జీతానికి పనిచేస్తారు. పైగా కంపెనీలో అక్కడ జరిగే లోటుపాట్లను బయటకు చెప్పరు. దీంతో ఎక్కువ కంపెనీలు అన్స్కిల్డ్ లేబర్కే ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలుస్తోంది. ఈ విధానం మారాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు.